క్రెడిట్ అంతా నాదే. అది భోగాపురం కానీ, పోలవరం కానీ, లేదంటే అమరావతి కానీ, లేదంటే డేటా సెంటర్స్ ఏవి వచ్చినా సరే క్రెడిట్ అంతా నాదే అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూడాలంటారు? భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ నాదే అని గట్టిగా బల్ల గుద్ది మరీ వాదిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే నిన్న చూస్తే పోలవరం క్రెడిట్ కూడా నాదే అంటున్నారు. ఇచ్చేద్దామంటారా ఆయన క్రెడిట్? ఇంకా నయ్యమ్మ బాబాని గొడవలో తమ్ముడి క్రెడిట్ కూడా నాదే. ఎయిర్పోర్ట్ కోడికత్తి కేసు కూడా అది కూడా నాదే అని ఆయన ఘనంగా చెప్పట్లా, సంతోషించాలి. సో భోగాపురం ఎయిర్పోర్టు అది ఎప్పుడు 2015లో చంద్రబాబు గారు బెంగళూరు ఒక సమిట్లో ఆ రోజు ఆయన ప్రకటించండి. తర్వాత 16 నుంచి భూ సమీకరణ చేసుకోవటం ఇవన్నీ నడిచినాయి. ఆ 18-19 మధ్య రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య కొద్దిగా డిస్ప్యూట్ రావటం అది ఆగింది. ఈయన గారు వచ్చాడు 2019 ఆయన అధికారం వచ్చాడు. గవర్నమెంట్ ఆ రోజు భూ సేకరణ చేసింది 2700 ఎకరాలు. వీడేం చేశాడు? 2700 ఎకరాలు ఎందుకు రియల్ ఎస్టేట్ చేయడానికని 500 వెనక్కి లాక్కున్నాడు. 2200 ఎకరాలు. మరి 2200 ఎకరాలతో 2019 నుంచి 2024 మధ్య ఆ ఎయిర్పోర్టు కడతానికి ఆయనకి సమయం చాలలేదా? 2023లో శంకుస్థాపన చేశాడు. మరి అప్పటికి అతనికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్కి మంచి అవినాభావ సంబంధం ఉందిగా, భార్యాభర్తల సంబంధం ఉందిగా. మరి ఎందుకు ఆయన కంప్లీట్ చేయలేకపోయాడు? ఆ రోజు ఆయన కంప్లీట్ చేసింది అంటే మొత్తం కలిపిన 15%. అదేగా పార్లమెంట్లో కూడా చెప్పింది. అదే మర్చిపోయి నేను చేశా అది ఏంది? వీళ్ళు చేసేది వీళ్ళ జేబులో డబ్బులు, వీళ్ళ జేబులో ముళ్ళుగా తెచ్చి పెడుతున్నారా? అది ప్రజాధనం. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా కంటిన్యూగా ఉండాలి. రాబోయే గవర్నమెంట్ దాన్ని కంటిన్యూషన్ చేసుకోవాలి. అది వదిలేసి నా ప్రాజెక్టు నా క్రెడిట్ స్కోర్ అంటాడేంది? ఇక పోలవరం అన్నాడు. ఏమన్నాడు? పోలవరం రివర్స్ టెండరింగ్ అన్నాడు. ఏం చేశాడు? రివర్స్ టెండరింగ్ అన్నాడు. మెగా కన్స్ట్రక్షన్స్ అన్నాడు. మళ్ళీ వాళ్ళకే ఇచ్చాడా? దానివల్ల నువ్వు 2019 అధికారంలో వచ్చాము, 2020 దాకా దాని మొహం చూడలేదు. స్టీల్ బై ఏదో కొట్టుకుపోయింది. ఇన్ని ఆటంకాలు పరిచి మళ్ళా నేను నా క్రెడిట్ అంటావు. వాళ్ళు పోలవరం చరిత్ర తెలుసా నీకు? వాళ్ళ పోలవరం అనేది 1930 నైజాం ప్రభుల నుంచి ఉంది. ఆ రోజు ఇంజనీరింగ్ కోసం వాళ్ళు కట్టిన కాటేజీలు ఇప్పుడు కూడా అలానే ఉంటాయి. 1930 అక్కడ, మళ్ళీ 2030 నాటికి ఒక దశాబ్దం పడుతుంది పోలవరం కళా సాకారం అవటానికి. అదే చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆ సహకారం నెరవేరుతుంది. దీని చరిత్ర అది. మధ్యలో ఏం జరిగింది? 78లో మరి ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంది, టి అంజయ్య మరి ముఖ్యమంత్రి. మరి ఆ రోజు దానికి నామకరణం కూడా ఇందిరా పోలవర సాగర్ ఏదో పెట్టారు. ఆ తర్వాత ఏమైంది? ఈయన వచ్చాడు, మన మహానేత గారు. ఆయన వచ్చాడు, ప్రాజెక్టు కట్టగానే తూర్పుగడమల కాలువలు తోముకోమన్నాడు. మట్టి అడ్వాన్స్ మొబిలైజేషన్ డబ్బులు ఇచ్చాడు. ఇటు పోయినా అటు పోయినాయి. చివరికి ఏమైనాయి అంటే సాక్షి ఇందిరా టెలివిజన్లోకి మొత్తం జంపడింది. ఆ తర్వాత అన్వరం అంటే ఇక్కడ ఆ విధంగా మరి క్రెడిట్ అయింది అనుకోవాలి కదండి. ఏ క్రెడిట్ ఇద్దాం? ఏ క్రెడిట్? క్రెడిట్ అండి, పేపర్ క్రెడిట్. మరి ఇవన్నీ నుంచి వచ్చినాయి. మరి అయ్యేగా ధనయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసేగా. వాళ్ళ అడ్వాన్స్ మొబిలైజేషన్ అనేది స్టార్ట్ చేసిన గనుడు మహానేత, మరి ఆ పెద్ద మనిషిగా. మరి ఈ క్రెడిట్ కూడా మరి నువ్వే తీసుకుంటావా? ఏం చేసుకోకుండా క్రెడిట్ చోరీ అంటూ పిచ్చి ప్రలాపం తప్పితే, మొన్నటిదాకా నాకు 40% ఓటింగ్ అంటున్నావు. ఇవాళ కనుక్కో, నీ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిపోయింది, డ్రాప్ అవుట్ అవుతుంది. నీ పిచ్చి ప్రలాపంలో మానుకొని రా, నిజంగా జనంలో రా. నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, అసెంబ్లీలో నువ్వు ప్రశ్నించు. ఇవన్నీ నువ్వు అసెంబ్లీలో ప్రశ్నించకుండా నా క్రెడిట్ చోరీ అంటావు, పోలవరం అంటావు, భోగాపురం అంటావు. ఏంటి నువ్వు? అసెంబ్లీకి వచ్చి ఎన్ని అసెంబ్లీలో మాట్లాడు. మరి మొన్న మీ ఈయనున్నాడు, ఆయన పేరేంటి, సీతారాం, తమ్మినేని సీతారాం. దానికి ఆయనకి సంపూర్ణంగా మద్దతు వెళ్తున్నావు. సిద్దిరి అప్పరాజుకి వెళ్తున్నావు. ఇవన్నీ జరిగినాయి అంటున్నావు.
మరి వీటన్నిటి మీద రేపు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో నిలదీయి, ఇది వదిలేసి ఏదో మాట్లాడతావు ఎందుకు? దానివల్ల ఇప్పటికే నీకు మైలేజ్ పోయింది. నీ మైలేజ్ పోవడం ఒకటి ఉన్న అధికార ప్రభుత్వానికను మైలేజ్ డ్రాప్ అవుతుంది. నువ్వు మైలేజ్ నీకు ఇంక్రీజ్ కావట్లేదు, అక్కడ డిక్రీజ్ అవుతుంది. చివరికి ఏమవుతుందంటే న్యూట్రల్ ఓటర్ పర్సంటేజ్ పెరుగుతుంది. కాబట్టి నువ్వు జనంలోకి వచ్చి ముందు అసెంబ్లీకి రా. అసలు అసెంబ్లీకి రాకపోవడం ఎంత 11 మంది గెలిపించారు, కనీసం నీ మనుషులను పిలిపించుకోవాలి కదా. ఏం లేకుండా ఉంటే అట్లా. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక బీసీల మీద దాడులు చేస్తున్నారు కూటమి నాయకులు, బీసీలను అనగదొక్కాలని చూస్తుంది, బీసీ నాయకుల్ని గొంతు నొక్కుతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పే కదా మరి సిదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు. సిదిరి అప్పలరాజు పరామర్శించడం బాగానే ఉంది. మరి సిదిరి అప్పలరాజు కొడుకునే బీసీ బుల్లెట్ వేసిన సంబంధం. అరే 40-45 వయసులు వచ్చినాయండి, వయసు అయిపోయింది అంటున్నాడు కదా జగన్మోహన్. బాగానే ఉంది. మరి సిదిరి అప్పలరాజు కొడుకు బదులు ఇంకో కుర్రాడిని సరౌండ్ చేయటం, అది దాన్ని ఏమంటారు? మరి దాని బీసీ నాయకుడు అన్నది ఒకటి అంటారా? చేయాల్సిన తప్పులన్నీ చేసుకొని కాబట్టి ఆశ్చర్యకరం ఏంటంటే ఎన్ని తప్పులు చేసినా ఈ గవర్నమెంట్ వాళ్ళని టచ్ చేయడు, పొరపాటు కూడా టచ్ చేయదు. వాళ్ళంతటా వాళ్ళే బౌన్లోకి వెళ్ళి ఇరుక్కొని గిలగిల కట్టుకుంటుంటే అది తట్టుకోలేక మన జగన్మోహన్ రెడ్డి గారు మా బీసీలు అన్నదొక్కుతున్నారు, మా ఎస్సీలు అన్నదొక్కుతున్నారు గోల్ చేస్తున్నాడు. ఇది ఎంతవరకు భావ్యం చెప్పండి? అయ్యాడండి మరి ఆయన చెప్తున్నాడు కదా, ఏదైతే కనుక విరూపాక్షణ కానీ లేదంటే కనుక ఇప్పుడు సిదిరి అప్పలరాజుని కానీ ఇవన్నీ పక్కన పెడితే కనుక అన్యాయంగా మరి జోగి రమేష్ కుటుంబం మీద టీడీపీ నాయకులు ఒత్తిడితోనే అక్రమ కేసులు పెట్టారంట. నిజమేనా ఇదంతా? అసలు ఇది బాగానే ఉంది. అదే వాళ్ళ సొంత విషయాలు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎట్లా? ఇప్పుడు ఆయన గారి కోడల్ని తీసి మీడియా ముందుకు వచ్చి మరి ఆమె ఏదో మాట్లాడింది కదా, అవన్నీ చంద్రబాబు నాయుడు మాట్లాడమనలేదు కదా. అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు కూడా రోడ్డు పడేసే హీనస్థితికి చంద్రబాబు కూటమి గవర్నమెంట్ వచ్చింది అనుకోవాలి. మనం ఒకసారి ఆత్మపరిశీలించుకోవాలి. మనం చెప్పేదానికి ఒక వెయిట్ ఉండాలి కదా. నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, పులివెందుల ఎమ్మెల్యేవి, నువ్వు మాట్లాడే ప్రతి మాటకి వెయిట్ ఉంటుంది. నువ్వే దాన్ని నా వెయిట్ లేదు ఏం లేదు, నీ అంటే నువ్వు దాన్ని చేసుకుంటే ఎట్లా? మాట మీద స్టాండర్డ్గా మాట్లాడు. ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాండి, అసెంబ్లీకి రాండి. చాలా ఉన్నాయండి గ్రౌండ్లో పోరాటాలు చేయాల్సినాయి. ప్రజా గలాన్ని మీ గలంలో వినిపించాలి. ఏంది ఇప్పుడు వర్షాలు తక్కువగా ఉన్నాయి, లేనిగా ఉంది, రాజధాని సమస్యలు ఉన్నాయి, మళ్ళీ మూడో విడత భూసేకరణ అన్నారు, మరి డెల్టా ప్రాంతాలు నీరు అందట్లేదు. పోనీ నీ పులివెందుల నీ రాయలసీమలో వస్తున్నాయి నీళ్లు, జూరాల ప్రాజెక్టులో నీళ్ళు ఇప్పుడే వచ్చినాయి, ఇప్పుడు శ్రీశైలానికి వచ్చినాయి, బ్యాక్ వాటర్ రావాలి, పోతుగడ్డ నుంచి మీకు వాటర్ రైతులకు అందించాలి. మరి ఇవన్నీ వదిలేసి నా క్రెడిట్ చోర్ అంటావు, అదంటావు, ఇదంటావు. ఇది ఎట్లా సమంజసం? మాట్లాడితే నువ్వు క్రిమినల్స్ ఎవరు అరెస్ట్ అయితే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి సంఘీభావం అంటావు. ఇది కాదు కదా. దీనివల్ల నీ డ్రాప్, నీ ఓటు పర్సంటేజ్ నీ చేతులారా మీరే డ్రాప్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ.